పిల్లలు ఎత్తు పెరగాలి, ఎత్తుకు తగ్గ బరువుండాలి అని తల్లిదండ్రులు కోరుకోవటం సహజమే. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా సాగటం, ఒక వయసు వచ్చాక ఆగిపోవటం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రుల జీన్స్ ఒక్కటే దానికి కారణం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పోషకాహార లోపం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం, వారుండే వాతావరణం వంటివి చిన్నారుల ఎత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని వ్యాయామాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చెయ్యడానికి సులభంగా ఉండటంతో పాటు పిల్లల ఎత్తు పెంచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నిటారుగా నించొని కిందికి వంగుతూ కాలివేళ్లను అందుకోవటం, కూర్చొని కాళ్లను ముందుకు చాపి చేతి వేళ్లతో కాళ్లను అందుకోవటం, శరీర పైభాగాన్ని ఇరువైపులా ఉంచుతూ చేసే వ్యాయామాలు, ఇలాంటి వర్కౌట్లు వెన్నుముక్కకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. అది సులభంగా సాగేలా చేస్తాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగటం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేలాడితే మంచిదే. పిల్లలు ఎత్తు పెరగడానికి చాలా మంది నిపుణులు సూచించే వ్యాయామాలు ఇవి. బార్ హ్యాంగింగ్ రాడ్, పులప్స్, చిన్అప్స్ వంటి ఎక్సర్సైజెస్ వెన్నుముకను సులభంగా సాగేలా చేస్తాయి. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగవచ్చు. అలాగే ఈ వ్యాయామాలు వెన్ను, భుజాల కండరాలకు దృఢత్వాన్ని అందించి ఫిట్ గా మారుస్తాయి. యోగాసనాలు. కొన్ని రకాల యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా పిల్లలు ఎత్తు పెరగడానికి దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరమంతటికి చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే భుజాలు, వీపు, కాళ్లలోని కండరాలను బలంగా మార్చి సులభంగా సాగేలా చేస్తాయి. ఇక చక్రాసనం వల్ల భుజాలు, పాదాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢంగా మారటంతో పాటు సాగుతాయి. ఫలితంగా ఎత్తు పెరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది. స్కిప్పింగ్ ఆడటం అంటే ఆడపిల్లలకు భలే సరదా. ఎంతో సరదాగా చేసే ఈ వ్యాయామం వారి శరీరానికి దృఢత్వాన్ని అందించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. అలాగే ఈ వర్కౌట్లలో భాగంగా ఎగిరి దూకే క్రమంలో వెన్నుముక, భుజాలు, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్ గా మారతాయి, సులభంగా సాగేలా తయారవుతాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగటం ఈజీ అవుతుంది. ఇక ఈత కొట్టే క్రమంలో శరీరాన్ని ముందుకు సాగదీస్తాం. తద్వారా వెన్నుముకకు చక్కటి వ్యాయామం కూడా అందుతుంది. ఇది కూడా ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది. సుఖనిద్ర. మన శరీరంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్ ఉంటుంది. ఇది పిల్లల్లో నిద్రపోయినప్పుడు మాత్రమే విడుదలవుతుందంట. అందుకే చిన్నారులు ఎంత సుఖంగా నిద్రపోతే అంతగా ఎత్తు పెరుగుతారంట. విటమిన్ డి సైతం చిన్నారులు ఎత్తు పెరిగేందుకు ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఇది కండరాలు, ఎముకల సామర్థ్యం పెరిగేలా చేసి పరోక్షంగా ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. ఇందుకోసం రోజు కాసేపు చిన్నారులని ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించడం, చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు వారి డైట్లో భాగం చేయటం మంచిది. పోషకాహారం. పిల్లలకు అందించే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యమైన కొవ్వులు, విటమిన్లు ఇలా అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం సీజనల్ పండ్లు, అన్ని రకాల కూరగాయలు, దుంపలు, ఆకుకూరలు వంటి వాటిని ఆహారంలో చేర్చాలి. ఇవే వారిని ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి. వ్యాయామాలను అలవాటు చేయటం. పిల్లలు ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే వ్యాయామాలన్నీ వారికి చిన్నతనం నుంచే అలవాటు చేయటం మరీ మంచిది. ఒకవేళ ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వారైతే నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయటం వల్ల వాటిని సరైన రీతిలో చేయగలుగుతారు. అలాగే వారితో చేయించే వ్యాయామాలు, వారికి అందించే పోషకాహారం విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.